అవుతారు. అంటే 2009 నుంచి దాదాపు 2009 నుంచి నేటి వరకు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని బతికిస్తూ ఎస్సీ వర్గీకరణ అంశం కోసం పోరాటం చేసినటువంటి న్యాయ పోరాటం చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే అది పంజాబ్ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఎంఆర్పీఎస్ ఉద్యమంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని, పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని పోరాటం ఇటువైపు చేస్తూ ఉంటే కానీ పంజాబ్లో ఉండబడినటువంటి వర్గీకరణ వాదులు మాత్రం సుప్రీంకోర్టులో ఉండబడినటువంటి వర్గీకరణ అంశాన్ని బతికించడం కోసం దాదాపు 2 దశాబ్దాలుగా సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి ఈరోజు వర్గీకరణ ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా రాష్ట్రాలే అమలు చేసుకోవచ్చనే తీర్పుకి కారణమైనటువంటి వాళ్ళు పంజాబ్ ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తూ పంజాబ్ ప్రభుత్వానికి కూడా ఈ సందర్భంగా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం కూడా తెలియజేస్తా ఉన్నాం. కారణం ఏంటంటే పంజాబ్ వాళ్ళు